బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. టీడీపీలోకి చేరారు హీరో నిఖిల్. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు నారా లోకేష్. గత ఎన్నికల్లో వైసీపీ తరపున నిఖిల్ ప్రచారం నిర్వహించారు. అయితే పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్కు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. ఎన్నికల ముందు టీడీపీలోకి ఆయన ఇప్పుడు జాయిన్ కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. విజువల్లో మీరు చూస్తున్నారు. హీరో నిఖిల్కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు నారా లోకేష్. చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిఖిల్ దాదాపు మొత్తం అంతా లిస్టు ప్రకటించేస్తుంది టీడీపీ. ఇప్పుడు ఆఖరి నిమిషంలో ఆయన జాయిన్ కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. గతంలో టీడీపీ తరపున కూడా నిఖిల్ ప్రచారం చేశారు. వైసీపీ తరపున కూడా ప్రచారం చేసిన సందర్భం చూసాం. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సందర్భాల్లో అయితే జనసేనకు కూడా ఆయన మద్దతుగా నిలిచిన సందర్భం. ఎందుకంటే సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆయన జనసేనలో ఉన్నప్పుడు నిఖిల్ మద్దతు ఇచ్చిన సందర్భాన్ని కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన టీడీపీలో చేరడం ఏంటి అనే ఒక చర్చ మాత్రం ఇప్పుడు జోరందుకుంది. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, దాదాపు టీడీ అంతా లిస్ట్ను ప్రకటించేస్తుంది. కానీ ఈ సందర్భంలో ఇప్పుడు హీరో నిఖిల్ టీడీపీలో ఎందుకు జాయిన్ అయ్యారంటే కనుక ఎటువంటి మాట వినిపిస్తోంది? అంటే హీరో నిఖిల్ గతంలో 2019లో వైసీపీ తరఫున ప్రచారం చేశారు. ప్రస్తుతం అంటే ప్రచారం చేసిన తర్వాత పూర్తి స్థాయిలో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఎక్కడ వైసీపీ గురించి మాట్లాడడం చేయలేదు. కానీ అనూహ్యంగా ఈ రోజు నారా లోకేష్ సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు, పసుపు కండ కప్పుకున్నారు. అయితే ఇప్పుడు హీరో నిఖిల్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే రేపు ఎన్నికల్లో అంటే ఈ నెల మే 11 జరగబోతున్న ఎన్నికలకు సంబంధించి ఈ నెల రోజుల పాటు ఆయన ఎన్నికల ప్రచారం చేస్తారని కూడా తెలుస్తుంది. హీరో నిఖిల్ ప్రస్తుతం ఒక పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఎందుకంటే కార్తికేయ 2 తర్వాత ఆయన కార్తికేయ 2 పూర్తి స్థాయిలో పాన్ ఇండియా స్థాయిలో ఆయనకి మంచి గుర్తింపు తెచ్చిన నేపథ్యంలో ఆయన ఇప్పుడు తీసుకురావడం ద్వారా పూర్తిగా ప్రచారానికి ఉపయోగించుకోవచ్చు, క్యాంపెయినర్ ఉపయోగించుకోవచ్చు అని తెలుగుదేశం పార్టీ భావించి నిఖిల్ ని పార్టీలో జాయిన్ చేసినట్టు తెలుస్తుంది. నిఖిల్ కమ్యూనిటీకి యాదవ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ లో యాదవ కమ్యూనిటీ కొంత వైసీపీ వైపు ఉందని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళకి కొంత చెక్ పెట్టే విధంగా కొంత చరిష్మా ఉందండి. సినీ గ్లామర్ ఉన్నటువంటి నిఖిల్ సిద్ధార్థ్ యాదవ్ తీసుకురావడం ద్వారా ప్రచారం చేయించడం ద్వారా కొంత యాదవ కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ ను కూడా టర్న్ చేసుకోవచ్చని తెలుగుదేశం వ్యూహంలో భాగంగానే పార్టీలో తీసుకున్నట్టు తెలుస్తుంది. నిఖిల్ కూడా క్యాంపెయిన్ చేయడానికి సిద్ధమయ్యే పార్టీలో జాయిన్ అని తెలుస్తుంది. అయితే పోటీకి సంబంధించి అయితే ఎలాంటి పోటీ ఉండే అవకాశం లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన సినిమాలు చేస్తున్నారు, వరుసనే సినిమాలు చేస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండాలని భావించి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో చేరారు. రేపు ఎన్నికలకు సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాలు అంటే ముఖ్యంగా బీసీ యాదవ కమ్యూనిటీ ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఆయన్ని ప్రచారానికి పంపించే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా నర్సరాపేట పార్లమెంట్ పరిధిలో అనిల్ కుమార్ యాదవ్ అక్కడ ఎంపీ అభ్యర్థిగా ఉన్న నేపథ్యంలో నర్సరాపేట లాంటి పార్లమెంట్ స్థానాలతో పాటు మిగతా కొన్ని నియోజకవర్గాలు యాదవ కమ్యూనిటీ ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గాలని చూస్ చేసుకుని అక్కడ నిఖిల్ ని ప్రచార బాధ్యతలు అప్పగించే అవకాశం కనబడుతుంది. రాబోయే రోజుల్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రతి ఎన్నికల్లో చూస్తుంటాం. ఎన్నికల ముందు కొంతమంది వస్తూ ఉంటారు, ప్రచారంలో పాల్గొంటూ ఉంటారు. అదేవిధంగా ఈసారి నిఖిల్ టీడీపీ తీర్థం పుచ్చుకోవడం చెప్పుకోవచ్చు. పూర్తిగా ప్రచారానికి ఆయన పరిమితం అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి పోటీకి సంబంధించి కానీ పదవులు అయితే ప్రస్తుతానికి ఇచ్చే అవకాశం లేదు. పూర్తిగా యాదవ్ కమ్యూనిటీని టార్గెట్ కానీ ఇప్పుడు నిఖిల్ ని పార్టీలో చేస్తున్నట్టు అర్థం చేసుకోవాలి. రైట్, ఎప్పటి నుంచి ప్రచారంలో దిగే అవకాశం కనిపిస్తోంది నిఖిల్? అంటే బహుశా ఏప్రిల్ మొదటి వారం నుంచి నిఖిల్ ప్రచారంలోకి వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే షూటింగ్ కూడా కొంత గ్యాప్ ఇచ్చినట్టు తెలుస్తుంది. నటిస్తున్నటువంటి సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా గ్యాప్ ఇస్తుంది. ఏప్రిల్ నెల మొత్తం కూడా పూర్తిగా ప్రచారానికి కేటాయించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఎన్నికల వాస్తవంగా ఏప్రిల్లోనే ఎన్నికలు ఉంటాయని అందరూ భావించారు. అనూహ్యంగా మే 13కి ఎన్నికల షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో ఎక్కువ గ్యాప్ వచ్చిన నేపథ్యంలో కొంత క్యాండిడేట్స్ అంటే అభ్యర్థులు కూడా కొంత స్లోగానే క్యాంపెయిన్ చేసుకున్నారు. సమయం ఎక్కువ ఉంది కాబట్టి కొంత స్లోగానే క్యాంపెయిన్ చేసుకున్నారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి క్యాంపెయిన్ అన్ని రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో క్యాంపెయిన్ ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఏప్రిల్ మొదటి వారం నుంచి నిఖిల్ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం హీరో నిఖిల్ టీడీపీలో చేరారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించారు నారా లోకేష్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జనసేనలో ఉన్నప్పుడు జేడీకి మద్దతుగా నిలిచారు. అలాగే పెందుర్తి శాసనసభ్యులు పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు కూడా ఆయన ఆ సమయంలో అంటే వైసీపీలో 2019 ఆ సమయంలో ఆయనకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడు నారా లోకేష్ చేతుల మీదుగా ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. టీడీపీలోకి హీరో నిఖిల్ జాయిన్ అయిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద.